సువార్త 1వ అధ్యాయము 46వ వాక్యం నేను చదువుతూ ఉన్నాను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము అని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. ఇక్కడ అందరు నాతో చెప్పండి, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము. ప్రభువు తన వాక్యమును మన కొరకు దీవించును గాక. అందరం ఆమేన్ చెప్దాం. సంతోషం ప్రియులారా, ఇక్కడ ఒక అద్భుతమైన లేఖన భాగాన్ని చదువుకొని విన్నాం. తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటంటే మనము దీవించబడాలి, లేదా మనము ఆశీర్వాదం పొందాలి, మనము బాగుపడాలి అన్ని విషయాల్లో అనేది దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. అందుకనే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వాక్యములో ఉంది, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాము. అంటే వెరసి దేవుని యొక్క ఉద్దేశం లేదా దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే మనము అన్ని విషయాలలో అభివృద్ధి పొందాలి, మనము అన్ని విషయాలలో బాగుండాలి, మనము అన్ని విషయాలలో ఎదగాలి. విద్యలో, ఉద్యోగములో, వ్యాపారములో, వ్యవసాయములో, చేతి పనులో, ప్రార్థనలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, ప్రేమలో, పరిచర్య చేసే విషయాల్లో, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో, ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎదగాలని దేవుడు ఉద్దేశమును కలిగి ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఇక్కడ మరియా ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తా ఉంది. మరియా ఆమెను గూర్చి ఆమె ఏమి మాట్లాడుతూ ఉన్నది, మరియా ఆమెను గూర్చి ఆమె ఏమి పలుకుతూ ఉంది అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. స్తోత్రం చెప్పండి. నా ప్రాణము ప్రభువుని గణపరుచుచు ఉన్నది. నా ప్రాణము ప్రశ్నిస్తుంది అంటలేదు, నా ప్రాణము ప్రశ్న వేస్తా ఉంది అని మాట్లాడటం లేదు. నా ప్రాణము ప్రభువుని గణపరుచుచు ఉన్నది. ఏలయనగా మరి ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. చెప్పండి, ఏ కార్యాలు? ఎవరు? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము. స్తోత్రం చెబుదాం. ఆయన నామము పరిశుద్ధము. ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని యందురు. చెప్పండి, ఎన్ని తరాల వారు? ఆల్ జనరేషన్. ఎన్ని తరాల వారు? అన్ని తరముల వారును ఏమందురు? మనల్ని ఏమంటారు? మనల్ని ఏమంటారు? అసలు చాలా మందిని చూశాను కానీ ఎంత పనికి మాలినోళ్ళని. చాలా కుటుంబాల్లో భర్త అంటాడు, చాలా మందిని చూశాను కానీ భార్యని అంటాడు, నీ అంత పనికి మాలిన దాన్ని ఎక్కడా చూడలేదండి అంటాడు. అలాగే భార్య అనేది, మా నాన్న చూశాను, నిన్ను చూశాను, మా నాన్నకంటే 2 ఆకులు ఎక్కువ చదివేవయ్యా నువ్వు అని అనమాట. మా నాన్నే అనుకుంటే మా నాన్న మించిపోయావు నువ్వు. దేంట్లో అన్నా కానీ ఆగంది వేయటంలో ఎరసి ఏంటి. కానీ మరియను గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, అన్ని తరముల వారును, ఆల్ జనరేషన్స్,
బాబు అమ్మా, అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. అన్ని తరముల వారికి, అన్ని మరి ప్రజలకు, అన్ని తరగతుల వారికి ఆమె ఎలా ధన్యురాలు కాగలిగింది? ఆమెను గురించి ఇంకా ఎలిజబెత్ ఏం మాట్లాడుతూ ఉంది చూడండి. 142 స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. స్త్రీలలో నీవెవరివి? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. స్త్రీలందరిలోకెల్లా ఆమె ఆశీర్వాదము పొందిన వ్యక్తిగా ఎలా ఉండగలిగింది? ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు, మరి కొద్దిమంది పురుషులు కూడా ఉన్నారు. ఎంతమందిలో ఒక మహిళను పిలిచి నీవు చాలా మంచి వ్యక్తివి, నీవు చాలా బాగా పాడావు అని నేను అన్నాను అనుకోండి, మిగిలిన వాళ్ళకి ఎటువంటి అంటే మిగిలిన వాళ్ళు మేము పాడలేదనే ఈ లెక్కన బాగా పాదిరి గారికి ఆయన అంటేనేమో అంత ఇష్టమా పాదిరి గారికి? మేమంటేనేమో కొంచెమే ఇష్టమా? లేదంటే ఆమంటే ఎక్కువగా ఇష్టమా? మేమంటే తక్కువేనా అనే భావనలోకి మనం వస్తాం. కానీ మరియను గురించి ఏముందంటే, స్త్రీలలో ఎందరిలో? స్త్రీలందరిలో వెరసి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎంత గొప్ప భాగ్యవంతురాలు ఎలా కాగలిగింది? ఒక ప్రశ్న వేసుకుందాం. స్త్రీలలో ఎంత భాగ్యవంతురాలు కావటానికి మూలం, హేతువు, కారణం ఏమిటి? లూకాసు వార్త దాదాపుగా 11వ అధ్యాయము. ప్రియమైన వారలారా, నేను చదువుతున్నాను 27వ వాక్యం, 11:27. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోను యొక్క స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, స్తోత్రం చెప్దాం. నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పిందంట. అంటే మరియతో యేసు ప్రభువుతో అక్కడున్న వారు ఏమంటూ ఉన్నారంటే, అయ్యా, నిన్ను మోసినటువంటి ఆ తల్లి, నిన్ను మోసినటువంటి ఆ మహిళ, నిన్ను మోసినటువంటి ఆ స్త్రీ ఎవరో గాని భాగ్యవంతురాలయ్యా. ఏమన్నారు? చెప్పండి, ఏమన్నారు? నిన్ను మోసిన గర్భమును నీవు తాగిన స్తనములను ధన్యములైనవని చెప్పారంట. మనల్ని గురించి చెప్పాల్సి వస్తే అసలు మేము ఎట్టగంతరా నిన్ను అంటారు అన్నమాట. యేసు ప్రభు అంత గొప్ప మాట ఎందుకు అనిపించుకున్నాడు? మనం ఎందుకు అంత గొప్ప మాట అనిపించుకోలేకపోతూ ఉన్నాం? యేసు ప్రభువుని ఏమన్నారు? అయ్యా, నిన్ను మోసినటువంటి ఆ తల్లి భాగ్యవంతురాలయ్యా, ఎవరో గాని ఆమె పుణ్యం చేసుకుందయ్యా, భాగ్యవంతురాలయ్యా, ధన్యురాలయ్యా అన్నారు యేసు ప్రభుతో. అదే మాట మనం అనిపించుకోగలమా? మరియా ఎంత భాగ్యవంతురాలు ఎందుకు కాగలిగింది? ఎంత అదృష్టవంతురాలు ఎందుకు ఎలా కాగలిగింది? మరియా ఎంత ప్రపంచంలో ఎందుకు ఎంతగా పేరుగాంచింది? బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది మరియా అనే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. యేసు తల్లి అయిన ఈ ఒక్క మరియ మాత్రమే కాదు, ఇంకా చాలా మంది మరియలు ఉన్నారు. వారందరూ ఇంత ప్రాచుర్యం పొందలేదు గాని, వారందరూ ఇంత ప్రసిద్ధిగాంచలేదు గాని, యేసు క్రీస్తు తల్లి అయిన మరియ మాత్రమే ఎంతగా ప్రాచుర్యం పొందింది. స్తోత్రం చెప్పండి. అలాగే మనము కూడా భాగ్యవంతులము కావటానికి, మనము కూడా ధన్య చరితులము కావటానికి, మనము కూడా అదృష్టవంతులము కావటానికి యేసు ప్రభువారు మనకు ఒక మార్గమును మిగిలించి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమంటే భాగ్యవంతురాలైందండి. ఇప్పుడు మరీ కంటే భాగ్యవంతురాలను కావాలనుకుంటున్నాను నేను అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మరీ కంటే భాగ్యవంతులు ఉన్నాను అన్న వాళ్ళందరూ మీ కుడి చేతులు పైకెత్తండి. స్త్రీ పురుషులు ఆల్ చూసారా? మీకు అందరికి అంత ఆశ ఉందో? చెప్పండి, ఏం ఆశ ఉంది? యేసు తల్లి అయిన మరి కంటే నేనేం కావాలి? నీకు అవకాశం ఉంది. చెప్పండి, ఏముంది? అదే
ఎవరికంటే? మరియ కంటే భాగ్యవంతురాలు కాగలిగే ఒక అవకాశము నీకు మిగిల్చాడు యేసు ప్రభువారు. ఆ మార్గమును చూపించాడు ఆయన. సరే, మరి ఎలా భాగ్యవంతురాలైందో 2 తలంపులు 2-3 సువార్త 1వ అధ్యాయము 28వ వాక్యం చదువుతూ ఉన్నాను. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. మొట్టమొదటిగా ఆమె దేవుని దయను పొందుకోగలిగింది. అమ్మా బాబు ఏం పొందుకోగలిగింది? యాజ్ ఎ కైండ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దయను పొందుకోగలిగింది. మన మీద దేవుని దయ ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. అలాగే దేవుని దయ, మనుషుల దయ, పెద్దల దయ ఉండాలని కోరుకోవాలన్నమాట. దేవుని దయ ఎప్పుడు మన మీద ఉంటుంది, మనుషుల దయ ఎప్పుడు మన మీద ఉంటుంది. మనుషుల దయను, దేవుని దయను పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే, సూక్ష్మంలో మోక్షం అన్నట్టు చాలా మృదువుగా, నెమ్మదిగా ఉండటమే దేవుని దయకు, మనుషుల దయకు మూలం అన్నమాట. వినండి, ఒకడు బండి మీద వెళ్తా 80 స్పీడ్ మీద వెళ్తా ఉన్నాడు అనుకోండి, చూసేవాళ్ళు ఏమంటారు? తొందరగా చెప్పాలి. చూసేవాళ్ళు ఏమంటారు? అయ్యా వామ్మో, వీడు ఎంత స్పీడ్ పోతున్నాడండి, వీడు తొందరగానే నీకు పోయే కాలం వచ్చిందంటారు. అదే ఒక పెద్ద మనిషిని ఎక్కించుకొని ఒక 40 మీద 30 మీద స్పీడ్ గా వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు వాడిని ఏమంటారు? చాలా నిదానంగా తీసుకెళ్తున్నావయ్యా, నాకు భయం లేకుండా ధైర్యంగా ఉందయ్యా నీ బండి మీద కూర్చోటువంటి, 10 కాలాల పాటు చల్లగా బ్రతుకయ్యా అని పెద్దలు దీవిస్తారు. అంటే మొదటి వాడు దయను పోగొట్టుకుంటానికి మూలం ఏమిటి? రెండో వాడు దయను పొందుకుంటానికి మూలం ఏమిటి? మొదటి వాడికి ఏమో దూకుడు ఎక్కువ, ఏమెక్కువ? తొందర ఎక్కువ, దురుసుతనం ఎక్కువ, నిదానం తక్కువ. దేవుని దయను ఎక్కువ కొంచెం అట్లా కొంచెం తగ్గచ్చు. మొదట దేవుని దయకు, మనుషుల దయకు, మనం మనుషుల దయను పొందుకోవాలంటే మనము మృదువైన స్వభావమును కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? మమ్మీ కూర అంత బాగలేదు మమ్మీ ఈరోజు అనే దానికను, ఏంటి అసలు ఇంతేనా కూర ఉండేది మమ్మీ, అది ఏమన్నా నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని అమ్మని అన్నాం అనుకోండి, ఎలాగుండేది? బాగలేకపోతే బాగలేదని చెప్పొచ్చు. మమ్మీ ఏందో ఈరోజు టేస్ట్ మారింది, నువ్వు వండినట్లుగా లేదే అని మృదువుగా చెప్పేదానికను, ఏంటి మమ్మీ అసలు నువ్వు ఎలా వండుతావేంటి, పెద్దమ్మ చూడు ఎలా వండిద్దు అన్నాడు అనుకోండి కొడుకు, అమ్మకి ఎలా వండిద్ది? అరే ఎంత ప్రయాసపడి కష్టపడి నేను చెమటలు గార్చుకునేటట్టు కూర వండితే ఏంటి వీడు కనీసం చెప్పే మాట మృదువుగా చెప్పలేకపోతున్నాడే, నా గర్భవాసాన పుట్టినవాడు అని ఆ తల్లి వాపోయిద్ది, బాధపడిద్ది అన్నమాట. సో నేనేం చెబుతున్నానంటే, దయను, దేవుని దయను, మనుషుల దయను పొందుకుంటానికి మూలం ఏమిటంటే, మనిషి మృదువైన స్వభావమును కలిగి ఉండాలి. ఇది మొట్టమొదటి అనుభవం. రెండవదిగా అక్కడే ఉంది, ప్రభువు నీకు తోడయ్యున్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. అందరు చెప్పండి, ప్రభువు నీకు, చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. అదే మాట ఇప్పుడు మీ పక్కనతో చెప్పండి, ప్రభువు నీకు, చెప్పాలి, ప్రభువు నీకు తోడయ్యున్నాడు, ప్రభువు నీకు తోడయ్యున్నాడు, ప్రభువు నీకు తోడయ్యుండును గాక. పురుషులు చెప్పారయ్యా, ప్రభువు నీకు తోడయ్యున్నాడు, ప్రభువు నీకు తోడయ్యుండును గాక. దేవదూత మరియతో చెప్పిన మాట ఏమిటంటే, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. స్తోత్రం చెబుదాం. దేవుని ప్రజలారా, మరియ భాగ్యవంతురాలు, ధన్య చరిత్రాలు కావటానికి మూలం ఏమిటంటే, ఆమె తన జీవితంలో ప్రభువును తోడుగా పెట్టుకోగలిగింది. స్తోత్రం చెబుదాం. ఎవరిని తోడుగా పెట్టుకుంది? ప్రభువును తోడుగా పెట్టుకుంది.
మరి నీకు తోడుగా ఉన్నాడా? ప్రభువు నీతో ఉండగలిగేటంత న్యాయమైన, ధర్మమైన, యథార్థమైన జీవితమును నీవు కలిగి ఉన్నావా? న్యాయమైన జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? ప్రభువు నీకు తోడుగా ఉండాలంటే నీవు న్యాయముగా జీవించాలి. ప్రభువు నీకు తోడుగా ఉండాలంటే నీవు ధర్మముగా బ్రతకాలి. అధర్మంగా బ్రతకూడదు, అధర్మంగా మాట్లాడకూడదు, అన్యాయంగా మాట్లాడకూడదు. అడిగేవాళ్ళు లేరులే, ఎవరు అడుగుతారులే, నన్ను అడిగేవాడెవడో చూద్దాం అన్నట్లుగా మాట్లాడకూడదు. అడిగే మనుషులు అడగలేకపోయినా, ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు అడగలేకపోయినా, భార్య అడగలేకపోయినా, భర్త అడగలేకపోయినా, అడిగే ప్రభువు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఒక రోజు నిన్ను అడుగుతాడు, లెక్క అడుగుతాడు. అకౌంటబుల్ టు గాడ్. ఆయన నిన్ను లెక్కలు అడుగుతాడు. ఆయన నిన్ను అడిగినప్పుడు నువ్వు మరి నిజమైన సమాధానం చెప్పలేకపోతే అక్కడ నువ్వు తేలిపోతావు. అందుకే ప్రభువు నీకు తోడుగా ఉండాలి అంటే నీవు న్యాయముగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ప్రభువు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆ మనుషుడు గొప్పవాడు అవుతాడు. ఆదాము హవ్వలకు ఏదైనా వనంలో తోడుగా ఉన్నాడు ఆయన. చెరసాలలో యోసేపునకు తోడుగా ఉన్నాడు ఆయన. మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు అగ్నిగుండంలో తోడుగా ఉన్నాడు ఆయన. సింహాల గృహంలో డానియేలుకు తోడుగా ఉన్నాడు ఆయన. చెరసాలలో పేతురుకి తోడుగా ఉన్నాడు ఆయన. అరణ్య మార్గములు ఇజ్రాయేలు జనాంగానికి పగల మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను ఆయన వారికి తోడుగా ఉన్నాడు. ఎన్నేళ్ళు? అయ్యో చెప్పండి. 40 ఏండ్లు. 40 ఏండ్లు వారికి మరి వెలుతురు తక్కువ కాలేదు, మేఘము తక్కువ కాలేదు. ఆనాడు ఎలా ఉండేదని ఈ రోజు ఎలా ఉందో ఆనాడు అలాగే ఉండేది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎండ ఉందా? కొన్ని వాన ఉందా? కొన్ని చెమట ఉందా? అంటే ఇప్పుడు ఎలాగైతే ఉందో ఆనాడు ఇజ్రాయేలుకి ప్రతిరోజు ఇంతే. ఇదే మేఘ స్తంభం అంటే. ఒక్కసారి అట్మాస్ఫియర్ చూపించు బాబు, ఒక్కసారి మేఘాలను చూపించు. చూసారా ఎలా ఉన్నాయి మేఘాలు? చుట్టూ మేఘాలు ఉన్నాయి, కానీ వర్షం లేదు. ఏంటి? ఎండ లేదు, వేడి లేదు, ఉష్ణం లేదు, చెమట లేదు. ఆనాడు ఇజ్రాయేలీలకు ఇదే విధమైన వాతావరణము ఒక రోజు కాదు, ఏకంగా 40 ఏళ్ల పాటు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? ఏకంగా 40 సంవత్సరాల పాటు ఈ విధమైన మేఘస్తంభాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండగలిగేలాగున మన జీవితం ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండగలిగేలాగున మన యొక్క మరి అనుదిన జీవితం మనము జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. 1, ఆమె దయను పొందుకోగలిగింది. 2, ప్రభువును మరి తోడుగా పెట్టుకుంది. 3వదిగా అక్కడ ఏముందంటే నీవు దేవుని వల్ల కృప పొందితివి. స్తోత్రం చెప్పండి. ఏం పొందింది? 29, 30 వాక్యాలు. మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఏం పొందిందంట? ఎవరి వల్ల? యాజ్ ఎ గాడ్. దేవుని కృపను పొందింది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యంలో ఉంది, దేవుడు అహంకారులైన వారిని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి? దీనులైన వారికి కృప అనుగ్రహించును. చదువుకున్న వారికి కృప అనలేదు, యవనస్తులకు కృప అనలేదు, అందముగా ఉన్న వారికి కృప అనలేదు, బలహీనులైన వారికి కృప అని మాత్రమే లేదు, దీనులైన వారికి కృప. స్తోత్రం చెప్దాం. దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులని, గర్విష్ఠుల్ని ఎదిరించేవాడు. మనుషులు ఎదిరించలేకపోవచ్చు, సమాజము గర్విష్ఠులను జయించలేకపోవచ్చు, కానీ దేవుడు గర్విష్ఠుల్ని ఎదిరిస్తాడని, అహంకారుల్ని ఎదిరించి ఆయన దీనులకు కృప చూపుతానని దేవుని వాక్యం చెబుతుంది. అలాగే రమాపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యంలో ఉంది, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరిలా కృప చూపుటకు ఆయన ఏమై ఉన్నాడు? ఎవరికి? అందరూ చెప్పండి. ఎవరికి? కొంచెం గట్టిగా చెబుదాం. మరి ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి కృప ఎవరికి? ప్రార్థనకు వచ్చిన వారికి ఆ ఇంటోళ్ళు పలహారం పెట్టవచ్చండి. లేదా వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొంచెం త్యాగం కలిగిన వాళ్ళు అయితే భోజనం పెట్టవచ్చు. కానీ కృప ఎవరికి? మీరు చెప్పాలి. కృప ఎవరికి? ఇప్పుడు మీరు అందరు ఎక్కడికి వచ్చారు?
ఏం చేయాలి? పక్కన వాళ్ళని చూడకూడదు. ఆ మనిషి ఏం కట్టుకొచ్చిందో, ఏడగొన్నావు, ఎంత అయింది, పాదిరి గారు తెల్ల చొక్కా వేశాడు, తెల్ల బట్టలు వేసాడు, పాదిరి గారికి ఈ కాదు చూడాల్సింది. ఏంటి ఈ కాదు? ప్రార్థనకు వచ్చిన వారు ఏం చేయాలి? ఈరోజు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ప్రార్థన తప్ప అన్నీ చేస్తున్నారు. కొంచెం కష్టమైన చెప్పాలి, నేను చెప్పక తప్పదన్నమాట. చదువుకుంటానికి వెళ్ళినోడు చదువు తప్ప అన్నీ చేస్తున్నాడు. చదువుకోవట్లా, మిగిలినవన్నీ చేస్తున్నాడు. ఎందుకు రా మనం చదువుకుంటా బడికి వెళ్తుంది? దేనికి రా? ఎందుకంటే మా అమ్మోళ్ళు పంపిస్తున్నారు కనుక. ఎల్కేజీ వాడికి 20,000 ఫీజు కడుతున్నారు. ఇప్పుడు ఎంత కడుతున్నారు? ఎవరికి? హలో, ఎల్కేజీ పిల్లోడికి 10,000 15,000 ఫీజు కడుతున్నారండి. వాడికి సంవత్సరం పోయినా 2 ఏళ్ళు పోయినా మళ్ళా తదుపరి క్లాసులోకి వెళ్ళలేకపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే వాడికి పాపం చదువు అంత ఇంట్రెస్ట్ లేదు, అంత జ్ఞాపక శక్తి ఉన్నట్లే వాడికి చదవలేకపోతా ఉన్నాడు. కానీ తల్లిదండ్రులే ఇంట్లో మరి మొయ్యలేని బ్యాగ్ వాడు భుజాల మీద మోపుతూ ఉన్నారు, మొయ్యలేని భారాన్ని. వాడికి ఆ బ్యాగ్ మోయటం భారమే, ఫీజులు కడతాం వీళ్ళకి కూడా. అయినా కానీ ఎందుకు? పక్కన వాళ్ళ కోసం. వాళ్ళ పిల్లోడు కాన్వెంట్లో ఎత్తే మన పిల్లోడిని కాన్వెంట్లో వేయవా నువ్వు? ఒక్క పిల్లని ఎలిమెంటరీ బడికి పంపిస్తావా? ఒక్క పిల్లగాడిని గవర్నమెంట్ బడిలో చదివిస్తావా? ఏం కాన్వెంట్లో ఎందుకు వేయకూడదు? ఎందుకు వేయవు నీవు? ఇంట్లో పోరు పెడతారని. అదే వాడికి చదువు వస్తుందా లేదా, అసలు వాడి వర్క్ నేను చేయించగలనా? అక్కడ ఆమె ఇచ్చినట్టు మిస్ గారు ఇచ్చిన హోంవర్క్ అయినా చేయించగలనా? నేను ఇంట్లో హోంవర్క్ కూడా చేయించలేనప్పుడు ఎందుకు అంతంత ఫీజులు కట్టి చదివించడం? ఒక సహోదరుని అడిగా, బ్రదర్ మీ భార్య పిల్లలకు హోంవర్క్ చేపిస్తుందా, చేపించగలుగుతుందా అని అడిగా. ఆమె కొత్తే కదండి చేపించడానికి అన్నాడు. ఎవరికొత్తే? ఆమెకు రావాలి కదా చేపించడానికి, పాప ఆమెకే రాదు. ఏంటి? సో ప్రియమైన వారలారా, మన జీవితాల్లో దేవుని కృప ఎవరికంటే ప్రార్థన చేయు వారందరి ఎడలా. ఎందరి ఎడలా? ప్రార్థన చేయు వారందరి ఎడలా కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి మరియ కృపను పొందుకోగలిగింది. దేవుని ప్రజలారా, మరియ భాగ్యవంతురాలైంది. ఒకటి, దేవుని దయను పొందింది. రెండవది, ప్రభువును తన జీవితంలో తోడుగా పెట్టుకుంది. మూడవది, మరియ ఆమె కృపను పొందుకోగలిగింది. ఈ కృప ఎవరికంటే ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఏమై ఉన్నాడు? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈ రీతిగా అనేక గుణ సౌశీల్యతలు కలిగి మరియ కృపను పొందింది. మరియ కంటే భాగ్యవంతులము కావటానికి మనకు ఒక మార్గమును చూపించాడు యేసు ప్రభువు వారు. రండి ఆ మార్గంలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వాక్యం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక్క స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, యేసు ప్రభువారు ఆయన అవును గాని అమ్మా బాబు వినండి, అవునయ్యా బాబు అమ్మా, నన్ను మోసినటువంటి ఆ స్త్రీ భాగ్యవంతురాలే, నేను తాగినటువంటి స్తనములు ధన్యములైనవే, నా తల్లి భాగ్యవంతురాలే, నా తల్లి ధన్యచరితురాలే, నా తల్లి అదృష్టవంతురాలే. అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు వాళ్ళ తల్లి యొక్క ధన్యతను ఒప్పుకొని అంతకంటే గొప్ప ధన్యులము కావటానికి, వాళ్ళ తల్లి కంటే భాగ్యవంతులం అవటానికి ఒక చక్కని మార్గమును మన కొరకు చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తల్లి యొక్క ధన్యతను ఒప్పుకున్నాడు. అవునయ్యా అమ్మా బాబు, నా తల్లి ధన్యురాలే,
నా తల్లి భాగ్యవంతురాలే, నా తల్లి అదృష్టవంతురాలే. ఎందుకంటే నా తల్లి నన్ను మోసింది, నా కోసం అవమానపరచబడింది, నన్ను కంటానికి లోకంలోకి నన్ను తీసుకురావడానికి అవమానాన్ని ఆనందముగా స్వీకరించింది. పెండ్లి కాకతలకే గర్భిణి అని నింద మోసింది నా తల్లి నా కోసం. ఎందుకంటే నన్ను రక్షకుడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, పుణ్యుడిగా నన్ను లోకంలోనికి తేవటానికి నా తల్లి ఆ విధమైన నిందను మోసింది. అవును, నా తల్లి భాగ్యవంతురాలి. అవును గాని నా దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యముని విని దానిని గైకొను వారు మరి, అంటే నా తల్లి కంటే మీరేం కాగలరు? భాగ్యవంతులు కాగలరు. ఎప్పుడు వాక్యమును విని దానిని పాటించినప్పుడు, వాక్యమును విని దానిని ఆచరించినప్పుడు, వాక్యమును విని దానికి లోబడినప్పుడు. ఈనాడు వాక్యాన్ని మరి బోధించేవారు ఉన్నారు, వాక్యాన్ని వినేవారు ఉన్నారు, వాక్యమును జీవించేవారు లేరు. వాక్యమును జీవించేవారు లేరు. ఒక సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఎప్పుడు దేవుని యేసుప్రభు పాటలే, యేసుప్రభు వాక్యమే. ఏదో ఒక సేవకుడి ద్వారా వాక్యం వింటూ ఉన్నారు, ఏదో ఒక సేవకుని యొక్క పాటలు మరి గణాలాపన వింటూ ఉన్నారు. కానీ ఆ వాక్యమును పాటిస్తూ ఉన్నారా? నీవు వినే వాక్యము కొంచెమైనా పాటించగలుగుతూ ఉన్నావా? అమ్మా బాబు, నీవు వినే వాక్యమును కొంచెమైనా ఆచరించగలుగుతూ ఉన్నావా? నీవు వినే వాక్యమును కొంచెమైనా ఆచరణలోకి తీసుకురాగలుగుతూ ఉన్నావా? వాక్యము వినేవారు కాదు కావలసింది, వాక్యమును ప్రకటించేవారు కాదు కావలసింది, వాక్యమును జీవించేవారు కావాలి. స్తోత్రం చెప్పండి. అబద్ధములు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని చెప్పేవారు కాదు కావలసింది, అబద్ధములు ఆడకుండా జీవించి చూపించేవారు కావాలి. నిజంగా దొంగతనము చేయకుండా మరి జీవించేవారు కావాలి. న్యాయముగా ఉండమని చెప్పేవారు కాదు, న్యాయముగా జీవించేవారు కావాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కడుంది న్యాయం? ఎవరు న్యాయంగా ఉంటున్నారు? ఏ క్రైస్తవుడు న్యాయంగా ఉంటున్నాడు? బోధించే బోధకుల్లో న్యాయం లేదు, వినేవారిలో న్యాయం లేదు. కానీ న్యాయంగా ఉండాలి. ఎవరికి వాళ్ళు న్యాయంగా ఉండాలని చెప్పుకునేవాళ్ళే. అందరు ఏం చెప్తారంటే, నేను మాత్రం ఎవరికి ఏం చేయలేదు, అన్యాయము ఎవరికి వాళ్ళు అందరూ అదే చెప్తారు. కానీ లోకంలో జరిగేదంతా ఏంది? మరి ఎవరికి వాళ్ళు ఏం చెబుతున్నారు? నేను ఎవరికి అన్యాయం చేయాల. కానీ లోకంలో జరిగేదంతా అన్యాయమే. ఇంకా కొంతమంది తెలివిగా, ప్రభువా నేనేమైనా అన్యాయం చేసేనేమో, నేనేమైనా అబద్ధములు ఆడేనేమో, నేను ఇంకేమైనా దూకుడుతనంగా వ్యవహరించేనేమో. బాబా ఏమి తెలివు! ఇక్కడ పనికొస్తాయి, అక్కడ పనికిరావయ్యి, అక్కడ పనికిరావు. దొంగతనం చేసినప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవాలి, అబద్ధాలు ఆడినప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవాలి, పొరపాటు పని చేసినప్పుడు చేశానయ్యా నేనే ఆ మనిషిని. నాతాను చెప్పాడు దావీదుతో వెళ్ళి, నీవే ఆ మనిషివని చెప్పగానే నేనేనేమోనయ్యా అన్లా దావీదు. నేనేనయ్యా ఆ మనిషిని, నేనేనయ్యా. పరాయి వాడి భార్య జోలికి వెళ్ళింది నేనేనయ్యా. నా సైన్యములో ఒక సైనికుడిగా ఉన్నవాడి భార్య జోలికి వెళ్ళింది నేనేనయ్యా. ఊరియా భార్య జోలికి వెళ్ళింది నేనేనయ్యా. నేను పాపినయ్యా, దుష్టుడినయ్యా, దుర్మార్గుడినయ్యా, నన్ను క్షమించయ్యా అని దావీదు ఏడ్చాడు. దేనికి ఏడ్చాడు? దేనికి ఏడ్చాడంటే తాను చేసిన పాపమును బట్టి ఏడ్చాడు. దేనిని బట్టి? తాను చేసిన పాపమును బట్టి ఏడ్చాడు. ఆయన పరుపు కన్నేళ్లలో తేలిపోయిందంట, తేలేటంతగా ఏడ్చాడు. దేవుని ప్రజలారా, దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము, వాక్యము వింటూ ఉన్న మనము, మన పాపములు మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుని దగ్గర సరి చేసుకోవాలి. ఏం చేయాలి? అంతేగాని అలా చెప్పాడు పాదిరి గారు, ఇలా చెప్పాడు పాదిరి, అట్లా చెప్పొచ్చా పాదిరి గారు? అసలు అంటే పాదిరి గారు ఎట్లా చెప్పాలో కూడా నువ్వే చెప్తావా? అంటే పాదిరి గారు ఏం పాఠం చెప్పాలో కూడా నువ్వే రాసిస్తావు, స్క్రిప్ట్ రాసిస్తారు. ఎవరు రాసిచ్చేది అట్లా? ఏమండి స్క్రిప్ట్ రాసిచ్చేది ఎవరయ్యా?
ఏడో సినిమా వాళ్ళు ఇంకా టక్మని చెప్పాలి. పార్టీ నాయకుడు పార్టీలో ఉన్నవాళ్ళకి రాసిస్తాడు. మీరు మాట్లాడండి రా అని రాసిస్తాడు వాళ్ళకి. ఆయన మాట్లాడమని చెప్పినట్టు వీళ్ళు స్క్రిప్ట్ రాసిస్తారు. ఏంటి, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు మీకు మీ పార్టీ వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు మీకు, అది చదువుతున్నారు మీరు అంటారన్న. అంటే పాదిరి గారు ఏం చెప్పాలో కూడా జనం ఏం చెప్తే ఇంకా పాదిరి గారు దేనికి, ఇంకా పాదిరి గారితో పని ఏముంది? నో ప్రియులారా, మన పాపము విషయమై మనం ప్రభువు దగ్గర ఏడవాలి. నేను చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉన్నప్పుడు నేను ఇంకొకటి కలిసి పార్ట్నర్గా భాగస్వామ్యంగా ఒక దొంగతనం చేశాం. ఏం చేసామయ్యా అంటే పక్కనోడిపేటలో పింజుల మిషను రెండు సబ్బు దొంగతనం చేశాం. ఎప్పుడు 8వ తరగతిలో 7వ తరగతి 8వ తరగతి వయసులో హాస్టల్లో వాడిని పంచుకునే కూడా మా ఇద్దరికి గొడవ వచ్చింది. నేనేమో పింజుల మిషన్ నాకు ఇవ్వు, రెండు సబ్బు నువ్వు తీసుకో అంటున్నా. వాడేం కాదు, పింజుల మిషన్ నాకు రెండు సబ్బు నువ్వు తీసుకో అంటున్నాడు. ఇక మా ఇద్దరు కొంచెం మాట పెరిగి ఇదంతా హాస్టల్ అంతా పాకింది అనమాట. గుట్టుగా చేసిన దొంగతనం ఏమైంది, పంచుకునే కాడ తేడా పడింది. అప్పుడు వార్డెన్ గారు పిలిచాడు, మా ఇద్దరిని శిక్షించాడు, దండించాడు, యాక్షన్ తీసుకున్నాడు మా మీద. అయిపోయింది. నేను 10th క్లాస్ కూడా అయిపోయిన తర్వాత 10వ క్లాస్ కూడా అయిపోయిన తర్వాత ఇలాంటి ఒక సభలో కూర్చొని వాక్యం వింటూ ఉంటే, అవనస్తుల సభలో వాక్యం వింటూ ఉంటే దేవుని సేవకులు దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా 8వ తరగతిలో నేను చేసినటువంటి ఆ పింజుల మిషను రిను సబ్బు దొంగతనం నాకు కళ్ళకు కట్టినట్లుగా కనబడతా ఉంది. ఆ పెట్టి వెనకాల రిబిట్లెట్లు ఒప్పదీశారు మీరిద్దరు, వాడు నువ్వు కలిసి ఇలా దొంగతనం చేశారు, వాడిని ఏడిపించారు, వాడిని అల్లాడిచ్చారు హాస్టల్లో. ప్రభు ఇవన్నీ జ్ఞాపకం చేశాడు నాకు. అప్పుడు నేను ఒక చిన్న పిల్లవాడు రూపాయి కొరకు అమ్మ కొంగు పట్టుకొని ఎలా ఏడుస్తాడో, నా పాపము నిమిత్తమై, నా తప్పిదము నిమిత్తమై అలాగను ఏడ్చాను నేను 99వ సంవత్సరంలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేని నిమిత్తమై? కడుపుల నొప్పి వచ్చిందని కాదు, తలనొప్పి పార్శ్వపు నొప్పి వచ్చిందని కాదు ఏడ్చింది. ఆనాడు 8వ తరగతిలో నేను చేసిన ఒక చిన్న తప్పిదము నిమిత్తమై, ఒక పొరపాటు విషయమై నేను ప్రభు సన్నిధిలో ఇలాగే సేవకులు వాక్యం చెప్తూ ఉంటే నా పాపముల విషయమై నేను ఏడ్చాను ప్రియులారా. ఆ రోజే మారు మనసు పొందాను, ఆ రోజే నేను బాప్తీసం పొందాను. దేవుని ప్రజలారా, ఎవరికి కృప అంటే ప్రార్థన చేయు వారందరి ఎడలా. ఎందరి ఎడలా? ఇప్పుడు మీరందరూ ఎక్కడికి వచ్చారు? ప్రార్థనకు వచ్చారు. యేసు తల్లి అయిన మరియ కంటే భాగ్యవంతులు కావటానికి నీకుండా ఒక అవకాశం ఏంటంటే దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరి ధన్యులని మీతో చెప్పుచున్నాను. మరియ ఎందుకు ధన్యురాలు కాగలిగింది? దేవుని దయన పొందింది ఆమె, ప్రభువును తోడుగా పెట్టుకుంది ఆమె, ప్రభు కృపకు పాత్రురాలు కాగలిగింది ఆమె, కనుక ఆమె భాగ్యవంతురాలైంది. మరి మనమెలా భాగ్యవంతులం అవ్వాలి? మనమెలా ధన్యచరితులము కావాలి? మనమెలా గొప్పవాళ్ళం అవ్వాలంటే సూక్ష్మలో మోక్షం అన్నట్టు వెరీ సింపుల్. ఏమిటంటే దేవుని వాక్యమును విని దానిని పాటించటమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యమును విని దానిని గైకొనినప్పుడు, ఆలకించిన వాక్యమునకు లోబడినప్పుడు, వాక్య ప్రకారము జీవించినప్పుడు మనము భాగ్యవంతులం అవుతాము, మనము అదృష్టవంతులం అవుతాము, మనము ధన్యచరితులం అవుతాము. మన కుటుంబాలు దీవించబడతాయి, మన పిల్లలు బాగుపడతారు, మన తర్వాత మన పిల్లలు నిలిచి ఉంటారు. నీవు నరకం, పాతాళం, అగ్నిగుండం తప్పించుకొని పరలోకము, శాంతి, సంతోష, సమాధానములు ఉండే పరలోకానికి, కైలాసానికి, మోక్షానికి, స్వర్గానికి చేరుకుంటావు. ఎప్పుడంటే దేవుని వాక్యమును విని ఆ ప్రకారము నీవు జీవించినప్పుడు. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. ఇప్పుడు లేచి నిలబడదాం. మరీ కంటే నేను భాగ్యవంతురాలను కావాలి, మరీ కంటే నేను ధన్యురాలను కావాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీ రెండు చేతులు ఆకాశం తట్టు చాపి
ప్రార్థన చేసుకోండి. లెట్ us pray. ప్రభువా, మరియు భాగ్యవంతురాలైన నాయనా యేసు ప్రభుతో చెప్పారు, అయ్యా నిన్ను కన్నటువంటి ఆ తల్లి భాగ్యవంతురాలయ్యా. నీ బిడ్డలతో చెప్పగలరా ఆ మాట ఎవరైనా గాని? నీ గర్భవాసన పుట్టిన వారితో చెప్పగలరా ఎవరైనా గాని? నిన్ను కన్న తల్లి అదృష్టవంతురాలయ్యా, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లి భాగ్యవంతురాలయ్యా అని ఎవరైనా చెప్పగలరా నీ గురించి? యేసు ప్రభు వారి గురించి చెప్పారు ఆ రీతిగా. అంటే మరియ భాగ్యవంతురాలు కాగలిగింది, మరియ అదృష్టవంతురాలు కాగలిగింది, మరియ ధన్యురాలు కాగలిగింది. అయ్యా నాకు సహాయం చేయి ప్రభువా, మీ వాక్యమును విని ఆ ప్రకారం జీవించగలిగే శక్తి నాకు ఇవ్వండి నాయనా. రెండు చేతులు ఆకాశం తట్టు చాపండి. దయచేసి మీ రెండు హస్తములు ఆకాశం వైపు చాపి అందరూ ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ ప్రే ఫర్ యూ. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. దయచేసి మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా మీకు వందనములయ్యా, కృతజ్ఞతలయ్యా. ప్రభువా స్తోత్రాలనైనా ఈ రోజైనా నేను మార్పు చెందాలయ్యా. ఈ గడియలోనైనా నేను మార్పు చెందాలయ్యా. ఈ గడియలోనైనా నేను మారు మనసు పొందాలయ్యా. పాప క్షమాపణ అనుభవంలోకి నడిపించబడాలయ్యా. దయచేసి వేడుకోండి అమ్మా బాబు, యవనస్తులు వేడుకోండి, ప్రభువును వేడుకోండి. అందవా నీ బ్రతుకు మార్చుకోవా, అనుకూల సమయము ఇది ఎరిగి మారు మనసులో పొందవా, మారు మనసులో పొందవా. అనుకూల సమయము ఇది ఎరిగి మారు మనసులో పొందవా, మారు మనసులో పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. మన్నైన నీవు మన్నై పంతస్తు నీ అంద చందాలు నీ వెంటారా వెన్నడు, నీ వెంటారా వెన్నడు. ప్రార్థన చేసుకోండి అమ్మా బాబు, ఆ రీతిగా ప్రార్థన చేసుకోండి. అయ్యా నేను మార్పు చెందాలయ్యా. 24వ సంవత్సరం డిసెంబర్ నెలలో నేను మార్పు చెందాలయ్యా. ఈ క్రిస్మస్ ఆరాధనను పురస్కరించుకొని నేను మార్పు చెందాలయ్యా. నా మనసులో మార్పు జరగాలి, చైతన్యం జరగాలయ్యా. నేను మార్పు చెందాలయ్యా. దయచేసి ప్రార్థన చేసుకోండి అయ్యా. మగపిల్లలు ప్రార్థన చేసుకోండి అమ్మా, ఆడపిల్లలు ప్రార్థన చేసుకోండి, స్త్రీలు పురుషులు ప్రభువును వేడుకోండి. ప్రార్థన చేయి వారందరి ప్రభు చూపుడు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకో బాబు. అమ్మా యవనస్తులు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా మీ కృప నాకు కావాలయ్యా. మీ కనికరం నా మీద ఉంచండి నాయనా. మీ కృప నా కుటుంబం మీద ఉంచండి అయ్యా. మీ కనికరం నా బిడ్డల మీద ఉంచండి అయ్యా. మీ కృప నా పిల్లల మీద ఉంచండి నాయనా. దయచేసి వేడుకోండి. ప్లీజ్ ప్రే ఫర్ యూ. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రజలను ఒప్పించండి, ప్రజలను ఒప్పించండి, ప్రజలను ఒప్పించండి. పాపముల విషయమై, నీతి విషయమై, దేవా అపరాధముల విషయమై పరిశుద్ధాత్ముడా ప్రజల మీద మీరు పని చేయండి. పరిశుద్ధాత్ముడా ప్రజల మీద పని చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ హోలీ స్పిరిట్, ప్లీజ్ హెల్ప్ మీ హోలీ స్పిరిట్. ఓ పరిశుద్ధాత్ముడా మీరు పని చేయండి. ఓ పరిశుద్ధాత్ముడా ప్రజల మీద మీరు పని చేయండి అయ్యా. ఈ జీవితంలో గొప్పదరుడా అమ్మా ఓ సహోదరి, ఈ ఆరోగ్యం ఈ అందం ఇలాగే ఉంటుంది అనుకుంటూ ఉన్నావేమో. అందము మాయమైపోతుంది. కర్పూరం కరిగిపోయినట్లుగా, క్యాండిల్ కరిగిపోయినట్లుగా నీ ఆయుష్ కాలము నీ అందం కరిగిపోతుంది. గుర్తుపెట్టుకో, అందము శాశ్వతం కాదు, అందము స్థిరమైనది కాదు. అందము మోసకరమైన దేవుని వాక్యం చెబుతుంది. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడిన వాక్యం చెబుతుంది. గురి గమ్యం లేకుండా దారం దగ్గర గాలిపటం లాగా
ఉన్నావేమో, నీకు ఒక గమ్యాన్ని ఇవ్వాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను ఒక రేవుకు చేర్చాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. నిన్ను ఒక ఒడ్డుకు తీరానికి తీసుకురావాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రవేశిస్తూ ప్రభువా నన్ను కరుణించిన నాయనా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీలోన యేసు నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన యేసు నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంపు తలుపు తెరువాగలేవా, యేసు ప్రవేశింపలు. హృదయంపు తలుపు తెరువాగలేవా, యేసు ప్రవేశింపలు. నీ జీవితములో గమ్యందు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసు స్వామి, కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మరియా భాగ్యవంతురాలు కాగలిగింది, అన్ని తరములకు ధన్యురాలు కాగలిగింది, స్త్రీలలోకెల్లా ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా కాగలిగింది నాయనా. అయితే యేసు మీరు చెప్పారు, నా తల్లి భాగ్యవంతురాలు అయిన మాట వాస్తవమే. లూకాసు వార్త 11వ అధ్యాయము 27-28 వాక్యాల్లో మీరు చెప్పారు, నా తల్లి భాగ్యవంతురాలైనటువంటి మాట వాస్తవమే. గాని అయితే దేవుని వాక్యము విని దానిని గైకొన్న వారు మరింత ధన్యులవుతారని, మరింత భాగ్యవంతులవుతారని మీరు సెలవిచ్చారు. ఎంత గొప్ప మనసు మీది. నిన్ను కన్న మీ తల్లి కంటే మమ్మల్ని భాగ్యవంతులుగా చూడాలని మీరు ఆశించారు. యేసు మీ మనసు ఎంత గొప్పది నాయన. యేసు మీ మనసు ఎంత ఉన్నతమైనది. యేసు మీ మనసు ఎంత విశాలమైనది. మీ తల్లి కంటే, నిన్ను కన్నటువంటి నీ తల్లి కంటే మమ్మల్ని భాగ్యవంతులుగా చూడాలని మీరు ఆశించారయ్యా. మీ తల్లి కంటే మమ్మల్ని ధన్యులుగా చూడాలని మీరు ఆశించారయ్యా. అందుకొరకు స్తోత్రాలు నాయన. ఆ రీతిగా మీరు ఆశించిన మేరలో మేము ధన్యులము కావటానికి, ఫలభరితమైన జీవితము జీవించి ఫలించడానికి సహాయించి, ఎందరైతే ఈ సందేశమును విని కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు అటు వారందరినీ దీవించండి. యేసు ప్రభు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనొచ్చు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. జరిగిస్తా ఉన్నాము. దేవుని వాక్యంలో ఉన్నట్లుగా విధవరాండ్రను, తండ్రి లేని పిల్లల్ని పరామర్శించాలని దేవుడు తన వాక్యంలో చెప్పాడు. నూతన నిబంధనలో కూడా, పాత నిబంధనలోను మరియు నూతన నిబంధనలోను ఆ విధమైన వచనాలు, విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. మరి మనం ఎల్లప్పుడూ తీసుకునే వాళ్ళంగానే వండుకూడదు. మనం కూడా ఇతరులకు దేవుని సేవలో సహాయం చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? మనం ఇతరులకు సహాయం చేసే కొలది ప్రభు మనకు సహాయం చేస్తాడు. లోకోక్తి సామెత ఏమిటంటే, చిమ్మేచలం ఏమైంది? చిమ్మేచలం ఊరిద్దాము. మీ ఓటలు ఓరాలంటే మీరు కూడా ఏం చేయాలి? చిమ్మాలి. మీరు కూడా చిమ్మాలన్నమాట. మీరు కూడా దేవునికి ఇచ్చినప్పుడు, ఇవ్వగలిగినప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రభు మీకు సహాయం చేస్తాడు.